నా యొక్క పట్టణమైన ద్వారకాపురి పట్టణం. దేవకి మా తల్లి, వసుదేవుడు మా తండ్రి. అయినా నేను ఎప్పుడైనా పాండురంగడు భక్తుడు అయినటువంటి వాళ్ళను చూడడానికి ఈ కలియుగం లోపల ఆ భక్తులు ఏ విధంగా ఉన్నారు వాళ్ళని చూడాలి. అవును. మీ తండ్రి పేరు, మీ తల్లి పేరు చెప్తావా? అవును, చెప్తాను. మా తల్లి యొక్క నామము దేవకి, తండ్రి వసుదేవుడు. వస్తాది. హలో 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 నేను నా భక్తులను కాపాడడానికి ఎప్పుడెప్పుడు కూడా వాళ్ళను చూసి నా భక్తులను పరీక్షిస్తూ వస్తుంటాను. అవును, అయిందా? అవును. మరి అయినప్పుడు మీకు నాకు ఒక భార్యతో పాటు 16 భార్యలు, అతను భార్య 8 మంది, 16,000 మంది గోపిక స్త్రీలు. అవును. వాళ్ళతోటి మోహం సరిపోక ఎవరు లేదు. మీ అత్తలు పోతావా? ఒక్కొక్క యుగం లోపల నేను ఒక్కొక్కరిని ఈ విధంగా చూస్తూ వారిని పరీక్షిస్తూ వస్తున్నాను. భక్తులు అయ్యా ఏమి కావాలా? ఏమి దీవెనలు కావాలా? తప్పకుండా వర్ధిల్లు నాయన, చల్లగా వర్ధిల్లు, చల్లగా వర్ధిల్లుము. మరి ఈ యక్షగాన కాలక్షేపము జరపడానికి మరి ఇలగడప గ్రామంలో లెక్కుల వెంకన్న గారు 15,000 రూపాయలు పెట్టి ఈ కిరీటము భూషణాలు తీసుకొని వచ్చాడు. ఇంటి దగ్గరనే పెట్టాడు. కానీ ఎప్పుడు కూడా మోపు రాలేదు. అప్పుడు ఆ రోజుల లోపల మరి సర్పంచ్ గారైన గంగన్న గారు మరియు గ్రామస్తులు మరియు ఎంపీటీసీ గారు మరియు పెద్ద మనుషులు అందరు కలిసి ఈ యక్షగానాన్ని మొట్టమొదటిసారిగా ఆడించారు. ఆడించడం వల్ల ఈ రోజు దినదిన ప్రవర్తమానం వలె సుమారు 20 వరకు యక్షగానాలు ఆడించారు. అంటే ఇలగడప, దిల్దర్ నగర్, మద్దిపడగ, మాసైపేట, లక్ష్మీసాగర్ గ్రామాల్లో ఆడారు. మళ్ళీ
ఇన్ని రోజులు ఆగిపోయింది. ఆ. ఆగినటువంటి యక్షగానాన్ని మళ్ళీ ఎలాడప గ్రామస్తులే ప్రోత్సహించి ఆహా. మనకు ఈ ఆటను ఇచ్చారు. ఆ. అందులో అగునూరి గంగన్న గారు తాజా మాజీ సర్పంచ్ ఆ. 1,000 రూపాయలు. ఆ. జై బాబా. నర్సింగ్ రమేష్ గారు తాజా మాజీ ఎంపీటీసీ 1,000 రూపాయలు. జై బాబా. రత్న కృష్ణ గారు 500 రూపాయలు. జై బాబా. రామూర్తి లక్ష్మణ్ గారు 500 రూపాయలు.